50,000 60,000 ల్యాప్టాప్లు 15,000-20,000కే వచ్చినాయి. ఏంటంటే వాడికి అవసరం లేదు, ఇచ్చారు. అవసరం లేకపోయినా ఇచ్చేది ఉచితం. అవసరాన్ని గుర్తించి ఇచ్చేటటువంటిది సంక్షేమం. రైతు రుణమాఫీ అనేది సంక్షేమం, అదేమీ ఉచితం కాదు. ఎందుకంటే ఒక రైతు జీవితకాలం పండించుతున్నా సరే ఇవాళకి కూడా లాభసాటిగా ఏ రైతు ఉండట్ల. ప్రభుత్వాలు ఇస్తున్నది మద్దతు ధర తప్పించి గిట్టుబాటు ధర కాదు. మద్దతు ధర అంటే నీ కొనుగోలు, నీ తయారీకి అవుతున్నటువంటి వ్యయం ఓ ₹1,00,000 అనుకుంటే ఒక 25,000 30,000 సరే ఉంచుకోలే, అది నష్టపోతే అని ఇచ్చేటటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్, దాని పేరే కనీస మద్దతు ధర. అంతేగాని గిట్టుబాటు ధర కాదు. అలాగా సంక్షోభంలో చాలా కాలం నుంచి వ్యవసాయ రంగంకి సంబంధించిన రైతులు పడుతూ ఉన్నారు. వాళ్లే సంపాదించుకున్నప్పుడు సంపాదించుకున్నారు, పోతే పోయిందని ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇంతకాలం నడుస్తున్నాయి ప్రభుత్వాలు. అలాంటి వాళ్ళకి రుణమాఫీ అనేటటువంటిది ఒక సంక్షేమం. వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళు పడి ఎక్కువ ఇబ్బంది పడేది అప్పులు కాబట్టి అది తీరిస్తే ఖచ్చితంగా సంక్షేమమే. అట్లాగే డ్వాక్రా వాళ్ళు లోన్ ఇస్తున్నారు కదా అని కొంటున్నారు, తీసుకుంటున్నారు. అవసరం ఉండదు వాళ్ళకి నిజంగా. అయితే నేను రైతు రుణమాఫీని సమర్థిస్తాను కానీ డ్వాక్రా రుణమాఫీని సమర్థించను. ఎందుకంటే డ్వాక్రా రుణమాఫీ అనేటటువంటిది డ్వాక్రా వాళ్ళు